నాకున్న శని నన్ను సంవత్సరం నుంచి వెంటాడుకుంటూ వస్తుంది. అదే నా బ్యాక్లాగ్. బండి ఖరాబ్ అయిందని ట్రైన్ జర్నీ చేసుకున్నా. మనోడు చూసినావా, పొద్దుగాలు ఇవ్వగానే తాగడం మొదలు పెట్టిండు. ఈ సంవత్సరం బ్యాక్లాగ్ ఫీజులు ఏందో అట్లా అమాంతంగా పెరిగిపోయినాయి మామ. నేను ఒక్క బ్యాక్లాగ్ ఫీజే 2000 కట్టినా. ఇక మనోళ్ళే 14-15 బ్యాక్లాగ్లు ఉన్నాయి మన దోసుగాళ్ళే. ఇక వాళ్ళు ఎంత కట్టిరో మీ ఊళ్ళకే వదిలేస్తున్నా. ఇగో ఇక్కడ కొత్త కొత్త బిల్డింగ్లు అన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ మన బ్యాక్లాగ్ ఫీజులతోటే కట్టినాయి. ఇదంతా మందే జాగా మామ. మనం రిచ్గా బ్యాక్లాగ్లకే అంతగానం ఖర్చు పెట్టామంటే మళ్ళీ తిననీక ఖర్చు పెట్టమా అని చెప్పేసి అట్లా ఫలక్నామా రూట్లో ఉన్న మంది అరేబియన్ మందికి వచ్చేసేసినాం. ఇక లోపలైతే అంబియన్స్ చాలా కూల్గా ఉంది. అండ్ ఫ్యామిలీకి సపరేట్ సెషన్స్ ఉన్నాయి. మన దోసగాళ్ళతో వచ్చినప్పుడు కూర్చొని సపరేట్ సెషన్స్ ఉన్నాయి. ఇక మనం ఇక్కడ తీసుకునేది అయితే 2 పీస్ చికెన్ మంది, రోస్టెడ్ చికెన్ మంది మామ. రోస్టెడ్ అంటే ఎట్లుండాలో అట్లుంది మామ చికెన్ అయితే. ఇక వీడిచ్చే మైనస్ అయితే గిన్నె మొత్తం అయిపోయేదాకా నాకు మంది వీడియో తీద్దామంటే చేతులు అడుకొని వచ్చేలోపు మనలు స్టార్ట్ చేసేసారు మామ. ఆతృత ఎక్కువ మనోళ్ళకి. సరే మళ్ళీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి గంట కొడితే నెక్స్ట్ తిండి ముచ్చట్లేడనో ప్లాన్ చేద్దాం. బాయ్.